హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్స్ ఆఫ్ యూనివర్స్ హీ-మ్యాన్ కార్టూన్ చిత్రానికి ఇది తెర రూపం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. యాడమ్ చిన్నతనంలోనే తన గ్రహం ఎటర్నియా నుంచి ఖడ్గంతో పాటు తల్లిదండ్రులకు దూరం అవుతాడు. తిరిగి తన తల్లిని తండ్రిని కలుసుకోవడం కోసం, తన రాజ్యాన్ని కాపాడడం కోసం స్కెలిటార్ అనే దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కదా. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. యాడమ్ పాత్రలో నికోలస్ గలిజిన్ చాలా బాగా చేశాడు. టీలా పాత్రలో కెమిలా మెండెస్ కూడా ఆకట్టుకుంటుంది. చూడడానికి దీపికా పదుకొనేలా అనిపిస్తుంది, కానీ దీపికా కంటే బాగుంటుంది. ఇక నమ్మిన బంటు పాత్రలో ఇద్రిస్ ఎల్బా చాలా బాగా చేశాడు. అతనికి రావు రమేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక హీరోకి నికోలాస్ కి డబ్బింగ్ చెప్పింది మన తెలుగు హీరో స్వయంభూలో నటిస్తున్న హీరో నిఖిల్ అవ్వడం విశేషం. చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. అయితే స్కెలిటార్కి చెప్పిన తమిళ అతను మాత్రం చాలా చక్కగా డబ్బింగ్ చెప్పాడు. చాలా చోట్ల తెలుగుని స్పష్టంగా పలకడంలో ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ వాయిస్ బాగుంటుంది విలన్కి గనక. సెట్స్ బాగుంటాయి. గ్రీన్ కలర్లో ఉండే పులి ఉంటుంది, అది చిన్నప్పుడు కనబడుతుంది, పెద్ద ఎదిగిన తర్వాత కూడా కనబడుతుంది, అది కూడా బాగుంటుంది. అలాగే యాడమ్ అతని ఫ్రెండ్స్ కలిసి చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్ రొటీన్గా అనిపిస్తాయి. అక్కడక్కడ అవతార్ సినిమానే మళ్ళీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. క్లైమాక్స్ని చక్కగా ముగించారు. కొత్త పాత్రని క్లైమాక్స్లో చూపించి మరో భాగం ఉంది అన్నట్టు ముగించారు. చిన్నపిల్లలతో ఈ సినిమాని చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది, సెట్స్ అన్నీ బాగుంటాయి. సెట్స్ ముఖ్యంగా స్కెలిటార్ ఉండే భవనం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం యాక్షన్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ హీరో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మారిపోతూ ఉంటూ మళ్ళీ చివరికి కత్తిపోటు దగ్గరికి వచ్చి కూర్చునే సన్నివేశం ప్రేక్షకులకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ వేసవిలో పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. హీ-మ్యాన్ ఖడ్గం కానీ అతని కవచం కానీ అన్నీ ఆకట్టుకుంటాయి. రోబోట్ పాత్ర కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఆ రోబోట్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.